హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం మాస్కింగ్ అండ్ ట్రాకింగ్ చూసాం కదా. ఈ వీడియోలో మనం సెకండ్ ఫుటేజ్ని ఆ ట్రాక్కి అటాచ్ చేద్దాం. ఓకే, సో దానికన్నా ముందు మనం జూమ్ అవుట్ చేసి చూస్తే, సో నేను ప్రీవియస్ వీడియోలో బౌండింగ్ రీజన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఫుటేజ్ ఆర్ఎల్స్ ఆ బి ఏదైతే ఉందో సో అది పర్ఫెక్ట్గా మనకి రీజన్లో ఉంది. అండ్ ఈ సెకండ్ ఫుటేజ్ని మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్ వేసి కింద తీసుకొచ్చాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే, సో దీన్ని కనుక టూకి అటాచ్ చేసాం అనుకోండి. ఓకే, ఈ సెకండ్ ఫుటేజ్ని మనం కిందకి డ్రాప్ చేసుకున్నాం కాబట్టి మనకి కొంచెం ఎడిషనల్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఎడిషనల్ బౌండింగ్ రీజన్ అనేది క్రియేట్ అయింది. అండ్ యూజువల్లీ ఇక్కడ మనం చేసేది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి ఫైన్, బట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేయడం మానేసింది అనుకోండి, ఈ ఎక్స్ట్రా బౌండింగ్ రీజన్. సో అప్పుడు ప్రాజెక్ట్ అనేది ఇంకా కొంచెం స్మూత్ అవుట్ అవుతుంది. సో ఇక్కడైతే అవసరం లేదు, బట్ మీకు ఫర్దర్గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీకు అలవాటు అవ్వాలి కాబట్టి, సో ఇటువంటిప్పుడు బేసికల్లీ ఏం చేస్తామంటే మనం మర్జ్ నోడ్ని డబుల్ సెలెక్ట్ చేసి, సో ఇక్కడ యూనియన్ అని ఉంది కదా. సో యూనియన్ అంటే కంబైన్ అనమాట. సో ఏ ప్లస్ బి అలా కాకుండా మనకి ఇంకా ఇంటర్సెక్ట్ ఏ ఆర్ బి ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంటర్సెక్ట్ అంటే రెండు కలిసి ఉన్న రీజన్స్, ఏ అంటే ఓన్లీ ఏ, అప్పుడు మనకు ఓన్లీ ఈ ముక్క మాత్రం కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి బి ఉన్న రీజన్ మాత్రం క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి మనం బి క్లిక్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ మర్జ్ నోడ్ని 1 క్లిక్ చేయండి, సో దట్ మనకి వ్యూవర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో దాన్ని మన ట్రాకర్కి అటాచ్ చేయాలి కాబట్టి, సో ట్రాకర్ నోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఈ నోడ్స్ అన్నింటినీ కూడా పైకి జరుపుకోండి అండ్ దెన్ దీన్ని ఇక్కడ తీసుకొద్దాం. అండ్ ఇప్పుడు కనుక మనం స్క్రబ్ చేసి చూస్తే, సో మనకి ఆ సెకండ్ ఫుటేజ్ ట్రాన్స్ఫార్మ్ అయితే మనకి పర్ఫెక్ట్గానే ట్రాకర్తో అలైన్ అయింది. కానీ మనం ఇక్కడ రోటో ఏదైతే వేసామో సో అది దాంతో మూవ్ అవ్వట్లేదు, రైట్? సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్జ్ నోడ్లో ఈ మిక్స్ని మనం మళ్ళీ 1కి తెచ్చుకుందాం, సో దట్ మనకి ఇది పర్ఫెక్ట్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఈ రోటో ఏదైతే ఉందో సో అది మూవ్ అవ్వట్లేదు కాబట్టి, సో బేసికల్లీ ఒక మెథడ్ ఏం చేయొచ్చు అంటే, మన ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఏదైతే ఉందో సో దాన్నే మళ్ళీ డూప్లికేట్ చేసుకుని, సో కంట్రోల్ సి కంట్రోల్ వి, సో దాన్ని మళ్ళీ ఒకసారి కంట్రోల్ సి అండ్ దెన్ కంట్రోల్ వి, సో కాపీ పేస్ట్ చేసుకుని, సో దీన్ని మనం దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, మనం ఈ విధంగా మల్టిపుల్ నోడ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి, డూప్లికేట్స్ చేస్తున్నాం కాబట్టి, సో దీన్ని డిలీట్ చేసి ఈ రోటో నోడ్ని మనం డైరెక్ట్గా ఈ క్లిప్ 2కి అసైన్ చేసుకోవచ్చు. సో దీనికోసం మళ్ళీ సెలెక్ట్ చేసి ఇప్పుడు దీని కింద ఒక మర్జ్ నోడ్ని క్రియేట్ చేద్దాం. సో ఎమ్ క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే దీనికి డైరెక్ట్గా ఏ పైప్ అటాచ్ అయ్యి వచ్చింది, రైట్? అలా కాకుండా మనం బి అటాచ్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బి పైప్ లైన్ కిందకి ఫ్లో అయ్యేలా చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక మర్జ్ నోడ్ని డిసేబుల్ చేసాం అనుకోండి, ఓకే, సో ఆటోమేటిక్గా అప్పుడు అందులో బి ఏదైతే అసైన్ ఉందో సో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే బెటర్ ఎప్పుడు కూడా ఆ బి పైప్ ఏదైతే ఉందో సో అదే మెయిన్ అటాచ్మెంట్స్ కింద పెట్టుకోండి. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు మర్జ్ నోడ్ని యాక్టివేట్ చేద్దాం. అండ్ ఈ రోటోని ఇక్కడ నుంచి మూవ్ చేసి, సో ఇక్కడ ఏగా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు కనుక చూస్తే సో మనకి కంప్లీట్ ఒక బ్లాక్ సర్కిల్ అయితే వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ నోడ్ ఏదైతే ఉందో సో అది మనం ఇక్కడ ఓవర్ అని పెట్టుకున్నాం, రైట్? సో ఓవర్ నుంచి మనం దీన్ని మాస్క్ అన్న ఆపరేషన్లోకి మార్చుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకు ఓన్లీ ఆ మాస్క్ ఏదైతే మనం డిఫైన్ చేసామో అందులో ఉన్నది మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూవర్లో ఏ క్లిక్ చేశారనుకోండి, మీకు ఆల్ఫా రీజియన్ కనిపిస్తుంది. జనరల్లీ న్యూక్లో ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే ఈ ఆల్ఫా వాల్యూ ఉందో సో ఆల్ఫా వాల్యూని యూజ్ చేసుకొని బేసికల్లీ ఆ రోట్ అనేది ఒక్క పర్టికులర్ ఫుటేజ్ నుంచి ఆ రీజన్ కట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ అలాగే ఈ మాస్క్ ఉంది కదా, సో దీనికి ఆపోజిట్గా ఉండే ఆపరేషన్ ఏంటంటే స్టెన్సిల్.
సో ఇది కనుక క్లిక్ చేసాం అనుకోండి, అది కాకుండా రివర్స్లో అంటే వేరే ఏదైతే రీజన్ ఉందో అది వస్తుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన మాస్క్ కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ దెన్ సో మళ్ళీ మన ఫస్ట్ మర్జ్ నోడ్ ఉంది కదా, సో దాన్ని వ్యూవర్కి అటాచ్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు కనుక ప్లే చేసి చూస్తే సో మోస్ట్లీ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకు కొంచెం ల్యాగ్ అవుతుంది కదా, సో బౌండింగ్ రీజన్ ఇది కూడా అవుట్ ఆఫ్ బాక్స్ ఉంది. సో నేను ఇక్కడికి వచ్చి సో దీన్ని ఏం చేస్తానంటే మేబీ ఇంటర్సెక్ట్ పెట్టుకుంటా. ఓకే, మనకు రెండు కలిపి ఉన్న ఒక రీజన్ ఉంటే సరిపోతుంది కాబట్టి సో నేను ఇంటర్సెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈవెన్ ఇది కూడా డబల్ క్లిక్ అండ్ దెన్ మనం ఇందాక అనుకున్నట్టు బి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఇప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ఫుటేజ్ అనేది పర్ఫెక్ట్గా ట్రాక్ అయ్యి మన ఫస్ట్ ఫుటేజ్కి స్టిక్ అయింది, రైట్. అండ్ ఇప్పుడు ఓవర్లేస్ ఆఫ్ చేయాలనుకుంటే మనం ఒకసారి క్యూ ప్రెస్ చేస్తాము. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే రెండిటికి మధ్య కలర్ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, సో మనం కొంచెం సీసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అండ్ అలాగే ఈ నోట్ ట్రీకి వచ్చేసరికి మేబీ దీన్ని ఇంకా కొంచెం పైకి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, so guys, that's it for this video. See you in the next one. Bye bye.